కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్ ఘాటు ఆరోపణలు చేశారు. జగన్ తీసుకొచ్చిన మెడికల్ కళాశాలను P3 పేరుతో ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. పేదలకు ప్రాథమికంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలలో ఒకటి ఆధునికంగా ఇవ్వడం జరిగిందన్నారు. మెడికల్ కళాశాలలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఉంటే ఖచ్చితంగా అది వ్యాపారం అవుతుందని అంటున్న ఎమ్మెల్సీ మధుసూదన్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కళాశాలను ప్రైవేట్ పేరం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తూ ఆందోళన చేసిన పరిస్థితులు మనం చూసాము. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ వారి స్వగృహంలో ఉన్నాము. అంటే ఈ మెడికల్ కళాశాల పట్ల కూటమి విధానాలు ఏంటి, ఎందుకు ప్రైవేట్ పరం చేస్తుంది, వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, మెడికల్ కాలేజీలు గత వైసీపీ హయాంలో 17 కాలేజీలు మంజూరు చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా, అందులో ఆదోనికి కూడా ఒక కళాశాల వచ్చింది. మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందా లేదా P4 అంటే ఏంటి, మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ఈ రాష్ట్రంలో ఎవరికైతే ముఖ్యంగా ప్రాథమికంగా కావాల్సినటువంటి విద్యా వైద్యం అనేటువంటిది వారి ఆలోచన విధానం. అందులో భాగంగా వారి గతంలో వారు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజ్లో కూడా వారు 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 12 కాలేజీల్లో నెక్స్ట్ విడత అంటే 24-25 సంవత్సరంలో ఈ ఆదోని మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ కావాల్సినటువంటి పరిస్థితి. కానీ అనివార్య కారణాల వల్ల, ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఈరోజున కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఈరోజును రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 12 మెడికల్ కాలేజీలను వీరు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి P3 ద్వారా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఈడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు ప్రైవేట్ అన్నప్పుడే ఇంక అది దానికథ అర్థం అవుతూ ఉంది. అంటే హక్కులు ఇక్కడ ఎవరికి కూడా గవర్నమెంట్కి ఉండవు, ప్రైవేట్ వాడికి వెళ్ళిపోతాయి. ప్రైవేట్ వాడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు, తనకి ఏం లాభం వస్తుంది అని చెప్పి ఆలోచిస్తాడు తప్ప సేవ చేసేటువంటి ఆలోచన విధం వారికి ఉండదు. ఈ రాష్ట్రం ముఖ్యంగా చూస్తే ప్రాథమికంగా విద్య కావాలి, వైద్యం కావాలి. ముఖ్యంగా కోరుకునేటువంటిది ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లా పశ్చిమ భాగాన ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి, ఈ డివిజన్లో ఉన్నటువంటి ఆలూరు అయితేనేమి, ఆదోని అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, ముఖ్యంగా ఎమీనూరు అయితేనేమి, పచ్చికొండ అయితేనేమి, ఇక్కడంతా కూడా వలసలకు వెళ్ళేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, పేదవారు. అందులో భాగంగా ముఖ్యంగా మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారిని అడిగి ఈ ఆదోనికి మెడికల్ కాలేజ్ అవసరం ఉంది అని చెప్పి వారు ఆ రోజున వారు తీసుకురావడం జరిగింది. చూస్తే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడి నుంచి ఒక ఎమర్జెన్సీ పేషెంట్ పోవాలంటే ఖచ్చితంగా కర్నూలుకు పోవాలి, లేదా రాయచూరు పోవాలి, లేదా బళ్ళారి పోవాలి, అంటే కర్ణాటక రాష్ట్రానికి పోవాలి. ఎక్కడికి పోవాలన్నా 100 కిలోమీటర్లు అయ్యే పరిస్థితి. అటువంటిది ఇక్కడ ముఖ్యంగా మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్ తీసుకురావడం అనేటువంటిది నిజంగా ఇక్కడ ప్రజలు చాలా ఆనందపడ్డారు. కానీ ఈ రోజున చూస్తూ ఉంటే ప్రైవేట్ పరంగానంటే ముఖ్యంగా మెడికల్ కాలేజ్ వస్తుందని అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ. ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ వస్తే ఆర్థికంగా భరోసా వస్తుందనేటువంటి ఆలోచన కొంత. అంతేకాకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చే లోపల ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం అందడమే కాకుండా ఈ రోజున అంటే పారామెడికల్ కోర్సెస్ రావడం జరుగుతూ ఉంది, హాస్పిటల్ రావడం జరుగుతూ ఉంది. ఏ రకంగా చూసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రైవేట్ పరంగా అయినా ఇది అభివృద్ధి అంటూ జరుగుతుంది ఆదోని, దాని గురించి ఆలోచించట్లే. కాకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు కావాలన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వలన బడుగు బలహీన వర్గాల వారు ముఖ్యంగా సీట్లు కోల్పోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి సంవత్సరం 150 సీట్లు అంటే 5 సంవత్సరాలు 750 సీట్లు మా ఆదోనికి వచ్చేటువంటి పరిస్థితి. అంటే 750 సీట్లలో మా బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి వాటర్ రావట్లే. కాబట్టి ఇది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అట్టర్ ప్లాప్ అయింది విద్యా వైద్యం మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఏదైతే 17 కళాశాలలు వైసీపీ హయాంలో తెచ్చారు. అయితే తెచ్చిన కళాశాలని ఋషికొండల్లో ఏదైతే ప్యాలెస్ కట్టుకున్నారు గానీ, ఈ కళాశాలలు కట్టలేదు. మరి వీళ్ళా ఇప్పుడు ప్రైవేటు, ప్రభుత్వం అని ఆరోపించేదని అంటున్నారు. వీరు ఒక మాట నేను మీతో ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో వారు ఒక్కరోజుకు యోగా అని చెప్పి ఒక్కరోజుకు యోగా వలన 350 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఈ ఒక్క మెడికల్ కాలేజ్కి 400 కోట్లు అయితే ఈ ఆదోని మెడికల్ కాలేజ్ బాగుపడేదండి. అంటే వీళ్ళు చేసేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాన్ని అంటే ప్రజలకు ఒక్క రోజులో యోగా నేర్చుకునేసి యోగా ఖర్చు కూడా ఆలోచించినా కూడా ఈ రాష్ట్రంలో 2-3 మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజున వీళ్ళు చేసేటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అని మన అనంతపూర్లో పెట్టారు 5 లక్షల జనాభాతోనే. ఏ రకంగా అండి, ఏ రకంగా వీళ్ళు సూపర్ హిట్ అని చెప్పి ఈరోజు ప్రజలకు వచ్చి చెప్పి ఆ డబ్బులన్నీ ఎవరివి? ఈ రాష్ట్ర ప్రజలు మేము కట్టేటువంటి జిఎస్టీ అనండి, లేకపోతే ఏ ట్యాక్స్ అనండి, మా డబ్బులు మాకు ఖర్చు పెట్టకుండా నువ్వు సూపర్ హిట్ అనుకుంటా మా డబ్బులు నువ్వు ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి నువ్వు అన్యాయం చేస్తావని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే ఎవరైనా తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, మళ్ళీ 2029లో మేము వస్తాం, అప్పుడు ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటామని. అయితే దీన్ని కూటమి ఖండిస్తూ ఉంది. ఇవి బెదిరింపు ధోరణి, ప్రతిపక్షం ఇలా ఉండరాదంటుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు కూడా మా ప్రభుత్వం వచ్చాక మేము చేస్తామని చెప్పేటటువంటి విధానము మేము ఖచ్చితంగా సమర్థిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడి ఈ సంక్షేమ పథకాలని తూచా తప్పకుండా ఏవైతే మేము నవరత్నాలు అన్నామో నవరత్నాలని ఆ టైంలో కరోనా టైంలో కూడా తూచా తప్పకుండా అందించినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వారు ఖచ్చితంగా వీరు ఎవరికైతే ప్రైవేట్ పరంగా చేస్తారో ఖచ్చితంగా తీసుకొని మళ్ళీ రేపు మేమంటూ గవర్నమెంటు బడు బలహీన వర్గాల వారికి ఇవ్వటం జరుగుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్పదలుచుకున్న చిత్తూరు జిల్లాలో 2014-19లో ఇదే ప్రభుత్వము ఆ టైంలో ఉన్నప్పుడు చిత్తూరులో జనరల్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేసింది. అపోలో వాళ్ళకి అప్పచెప్పింది. అపోలో వాడు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ప్రతి దాని మీద యూజర్ ఛార్జెస్ చేస్తున్నారు. రేపొద్దున ఈ 17 మెడికల్ కాలేజ్లో కూడా ఈ 12 మెడికల్ కాలేజ్ కూడా ఆ రకంగానే జరగబోతుంది అనేది తూచా తప్పకుండా చెప్పాలి. అంతేకాకుండా 2014లో జీవో ఇచ్చాడు, 2017లో ఒకటి ఇచ్చారు, 2019లో 33 సంవత్సరాలకు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉంటే ముఖ్యమంత్రి గారే.